హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీ లైఫ్ ప్రాసెస్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ వాట్ ఆర్ లైఫ్ ప్రాసెసెస్, జీవక్రియలు అంటే ఏంటి అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic 5.1 వాట్ ఆర్ లైఫ్ ప్రాసెస్, జీవక్రియలు అంటే ఏమిటి? The maintenance functions of living organisms must go on even when they are not doing anything particular. జీవులు ప్రత్యేకంగా ఏ పని చేయనప్పటికీ వాటిలో కొన్ని మెయింటెనెన్స్ ఫంక్షన్స్, నిర్వహణ విధులు కొనసాగుతూ ఉండాలి. వాట్ ఆర్ దీస్ మెయింటెనెన్స్ ఫంక్షన్స్? ఫర్ ఎగ్జాంపుల్, లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఫుడ్ తీసుకోవడం, ఆ ఫుడ్ డైజెస్టివ్ సిస్టమ్ సహాయంతో డైజెస్ట్ చేసుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్, లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా శ్వాస తీసుకోవడం, శ్వాస బయటికి వదలడం లాంటి ప్రక్రియలు నిరంతరం కొనసాగిస్తూ ఉంటాయి. నెక్స్ట్, మన హార్ట్ తీసుకున్నట్టయితే 24/7 అది కంటిన్యూస్గా బ్లడ్ సర్క్యులేట్ చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్, ఏదైనా వేస్ట్ మెటీరియల్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అయినట్టయితే మన ఎక్స్క్రీట్ సిస్టమ్ వాటిని కంటిన్యూస్గా బయటికి పంపడం జరుగుతుంది. సో ఇలాంటి ముఖ్యమైన ప్రాసెస్ అంతా కూడా మనము మెయింటెనెన్స్ ఫంక్షన్స్ లేదా మెయింటెనెన్స్ ప్రాసెస్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈవెన్ వెన్ వీఆర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ఏ క్లాస్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ జస్ట్ ఏ స్లీప్, దిస్ మెయింటెనెన్స్ జాబ్ హ్యాస్ టు గో ఆన్. మనం క్లాస్ రూమ్లో ఏం పని చేయకుండా సైలెంట్గా కూర్చున్నా, లేదు మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఈ మెయింటెనెన్స్ ఫంక్షన్స్ కొనసాగుతూ ఉండాలి. వై? ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ నేను కంటిన్యూస్గా పనిచేస్తున్నాను, ఒక 2 minutes రెస్ట్ తీసుకుంటాను అని చెప్పింది, ఆగింది అనుకోండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏమవుతుంది? హార్ట్ ఫంక్షన్ చేయకపోతే ఏమవుతుంది? ఓకే, యు నో దట్. సో ఇలా ఈ నిర్వహణ ప్రక్రియలన్నీ కూడా కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంటాయి. ద ప్రాసెసెస్ విచ్ టుగెదర్ పెర్ఫార్మ్ దిస్ మెయింటెనెన్స్ జాబ్ ఆర్ కాల్డ్ లైఫ్ ప్రాసెస్. సో ఈ విధంగా ఈ మెయింటెనెన్స్ ఫంక్షన్స్ అన్నింటినీ కలిపి చేసే ప్రక్రియనే మనము లైఫ్ ప్రాసెస్ లేదా జీవక్రియలు అని చెప్పడం జరుగుతుంది. సో జీవక్రియలు అంటే ఏంటి? ఈ మెయింటెనెన్స్ ఫంక్షన్స్ అన్నిటినీ కలిపి చేసే ప్రక్రియనే మనము జీవక్రియలు అని చెప్పడం జరుగుతుంది. సిన్స్ దిస్ మెయింటెనెన్స్ ప్రాసెస్ ఆర్ నీడెడ్ టు ప్రివెంట్ డ్యామేజ్ అండ్ బ్రేక్ డౌన్, ఎనర్జీ ఈజ్ నీడెడ్ ఫర్ దెమ్. సో లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఈ మెయింటెనెన్స్ ప్రాసెస్ను ఎలాంటి డ్యామేజ్ లేకుండా, ఎలాంటి బ్రేక్ డౌన్ లేకుండా కంటిన్యూస్గా కొనసాగించాలి అంటే వాటికి ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. వేర్ దిస్ ఎనర్జీ కమ్ ఫ్రమ్? లివింగ్ ఆర్గానిజమ్స్కి అవసరమైనటువంటి ఎనర్జీ దేని నుండి వస్తుంది? దిస్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ద ఇండివిజువల్ ఆర్గానిజం. లివింగ్ ఆర్గానిజమ్స్ కావాల్సినటువంటి ఎనర్జీ అంతా కూడా శరీరం బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో దేర్ మస్ట్ బి ఏ ప్రాసెస్ టు ట్రాన్స్ఫర్ ఏ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ద ఆర్గానిజం విచ్ వీ కాల్ ఫుడ్ టు ద ఇన్సైడ్ ఏ ప్రాసెస్ వీ కామన్లీ కాల్ న్యూట్రిషన్. సో ఈ విధంగా లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా శరీరం బయట నుంచి ఎనర్జీని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ బయట వైపు ఉన్నటువంటి ఎనర్జీ శరీరంలోకి తీసుకోవడానికి లేదా బదిలీ అవ్వడానికి ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ అనేది అవసరం అవుతుంది. సో వాట్ ఆర్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్? లివింగ్ ఆర్గానిజమ్స్కి మేజర్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి? ఫుడ్ ఈజ్ ద మేజర్ ఎనర్జీ సోర్స్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఫుడ్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటికీ కూడా మేజర్ సోర్సెస్గా ఉంటుంది. సో ఏదైతే ఎనర్జీ ఫుడ్లో ఉందో ఆ ఎనర్జీ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్లోకి బదిలీ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫుడ్లో ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా లివింగ్ ఆర్గానిజమ్స్లోకి బదిలీ చేయడానికి ఒక ప్రక్రియ అవసరం అవుతుంది. ఆ ప్రక్రియనే మనము న్యూట్రిషన్ లేదా పోషణ అని చెప్పడం జరుగుతుంది. సో పోషణ లేదా న్యూట్రిషన్ అంటే ఏం చెప్పచ్చు? డెఫినేషను: ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అండ్ యూటిలైజేషన్ ఇన్సైడ్ ద బాడీ ఈజ్ నోన్ యాజ్ న్యూట్రిషన్. జీవులు ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే పద్ధతినే మనము పోషణ లేదా న్యూట్రిషన్ అని చెప్పడం జరుగుతుంది.
సో లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటికీ ఎనర్జీ అనేది ఫుడ్ నుండి వస్తుంది కాబట్టి ఈ ఫుడ్ని లివింగ్ ఆర్గానిజమ్స్లోకి తీసుకునే పద్ధతిని మనము న్యూట్రిషన్ అంటాము. ఈ న్యూట్రిషన్ అనేది ఒక ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద బాడీ సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం ఈజ్ టు గ్రో, అడిషనల్ రా మెటీరియల్స్ విల్ ఆల్సో బి నీడెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క బాడీ పెరగాలి అంటే ఈ ఫుడ్తో పాటు కూడా కొన్ని రా మెటీరియల్స్ అనేవి అవసరం అవుతాయి. ఈ రా మెటీరియల్స్ను కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది. సిన్స్ లైఫ్ ఆన్ ద ఎర్త్ డిపెండ్స్ ఆన్ కార్బన్ బేస్డ్ మాలిక్యూల్, మోస్ట్ ఆఫ్ దీస్ ఫుడ్ సోర్సెస్ ఆర్ ఆల్సో కార్బన్ బేస్డ్. సో ఎర్త్ పైన లైఫ్ అంతా కూడా కార్బన్ కంటైనింగ్ మెటీరియల్స్తో నిర్మితమై ఉంటుంది కనుక లివింగ్ ఆర్గానిజమ్స్ తీసుకునే ఫుడ్లో కూడా మేజర్ పార్ట్ కార్బన్ బేస్డ్ మాలిక్యూల్సే ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ దీస్ కార్బన్ సోర్సెస్, డిఫరెంట్ ఆర్గానిజమ్స్ కెన్ దెన్ యూజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రాసెస్. సో ఈ విధంగా కార్బన్ కాంపౌండ్స్ యొక్క కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా డిఫరెంట్ న్యూట్రిషనల్ ప్రాసెస్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఎలాంటి న్యూట్రిషనల్ స్ట్రాటజీస్ని ఫాలో అవుతాయి, వాటిని ఎలా తీసుకుంటాయి, ఎలా యూటిలైజ్ చేసుకుంటాయి అన్నటువంటిదంతా కూడా మనం ఈ చాప్టర్లో నెక్స్ట్ సెక్షన్స్లో చూస్తాం. నెక్స్ట్, ద అవుట్ సైడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కుడ్ బి క్వైట్ వ్యారీడ్ సిన్స్ దిస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజం. సో మనము బయట ఎన్విరాన్మెంట్ ఒకసారి పరిశీలించినట్టయితే అది ఆర్గానిజం యొక్క కంట్రోల్లో ఉండదు. సో ఈ డిఫరెంట్గా ఉన్నటువంటి శక్తి వనరుల నుంచి గ్రహించబడినటువంటి ఎనర్జీ శరీరంలో బ్రేక్ డౌన్ అవ్వాలి, లేదా బిల్డప్ లేదా కొత్తగా సృష్టించబడాలి. ఈ సృష్టించబడినటువంటి లేదా విచ్ఛిన్నత చెందినటువంటి ఎనర్జీ అంతా కూడా యూనిఫామ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. ఈ యూనిఫామ్ సోర్సెస్ కన్వర్ట్ అయినటువంటి ఎనర్జీ అంతా కూడా మూమెంట్స్ నీడెడ్ ఫర్ మెయింటైనింగ్ లివింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణానికి, వాటిలో జరిగేటటువంటి మాలిక్యులర్ మూమెంట్స్కి, వాటిలో జరిగే కెమికల్ రియాక్షన్స్ అన్నిటికీ కూడా ఎనర్జీ సోర్సెస్గా ఉపయోగపడాలి. నెక్స్ట్, ఫర్ దిస్ ఏ సిరీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ ద బాడీ ఆర్ నెసెసరీ. సో ఈ విధంగా ఫుడ్లో ఉన్నటువంటి ఎనర్జీ లివింగ్ ఆర్గానిజమ్స్కి యూనిఫామ్ ఎనర్జీగా రావాలి అంటే కొన్ని కెమికల్ రియాక్షన్స్ అనేవి జరగాలి. ఆక్సిడైజింగ్ రిడక్షన్ రియాక్షన్స్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కెమికల్ మీన్స్ టు బ్రేక్ డౌన్ మాలిక్యూల్స్. సో ఈ విధంగా ఫుడ్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ని బ్రేక్ చేయడానికి కొన్ని ఆక్సిడేషన్ రిడక్షన్ ఆక్సీకరణ చర్యలు జరగాలి. ఫార్ దిస్ మెనీ ఆర్గానిజమ్స్ యూజ్ ఆక్సిజన్ సోర్స్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద బాడీ. ఈ విధంగా ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ క్షయకరణ చర్యలు జరగడానికి కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఈ ఆక్సిజన్ కూడా ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా బయట నుండి తీసుకోవడం జరుగుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ టు యూజ్ ఇట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ సోర్సెస్ ఫర్ సెల్లర్ నీడ్స్ ఈజ్ కాల్డ్ రెస్పిరేషన్. శరీరం బయట నుండి ఆక్సిజన్ తీసుకొని దానిని శరీర అవసరాలకు అవసరమైనటువంటి ఫుడ్ డీగ్రేడేషన్లో ఉపయోగించుకునేటటువంటి ప్రాసెస్ని మనము రెస్పిరేషన్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో రెస్పిరేషన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్. In the case of single-celled organism, no specific organs for taking in food, exchange of gases or removal of waste may be needed because the entire surface of the organism is contact with the environment. Next, మనం సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా, మనం ఒకసారి అమీబా పరిశీలించినట్టయితే నో స్పెసిఫిక్ ఆర్గాన్స్ ఫర్ టేకింగ్ ఇన్ ఫుడ్. ఇక్కడ మనం అమీబాలో చూసినట్టయితే ఏ స్పెసిఫిక్ ఆర్గాన్స్ లేవు ఫుడ్ తీసుకోవడానికి కానీ, లేదంటే గ్యాసెస్ తీసుకోవడానికి కానీ, లేదంటే వేస్ట్ మెటీరియల్ బయటకు పంపడానికి కానీ ఎలాంటి ఆర్గాన్స్ లేవు. వై? ద ఎంటైర్ సర్ఫేస్ ఈజ్ కాంటాక్ట్ విత్ ఎన్విరాన్మెంట్. సో ఎంటైర్ సర్ఫేస్ ఎన్విరాన్మెంట్తో కాంటాక్ట్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా బయట ఉన్నటువంటి మెటీరియల్స్ లోపల ఉన్నటువంటి మెటీరియల్స్ బయటికి ఈజీగా బాడీ సర్ఫేస్ ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాము. బట్ వాట్ హ్యాపెన్స్ వెన్ ద బాడీ సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం ఇంక్రీజెస్ అండ్ ద బాడీ డిజైన్ బికమ్స్ మోర్ కాంప్లెక్స్. సో ఇప్పుడు అమీబాకైతే ఎలాంటి ఆర్గాన్స్ లేనప్పటికీ
సెల్ మొత్తం ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవుతుంది కనుక సింపుల్ డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా మెటీరియల్స్ అన్ని లోపల నుండి బయటికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో వాట్ అబౌట్ కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్? సో మల్టీ సెల్లర్ ఆర్గానిజమ్స్ అయినటువంటి హ్యూమన్ బీయింగ్స్లో తీసుకుంటే మనకి ఎలా జరుగుతుంది? అన్ని సెల్స్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతాయా? సో ఇలా మల్టీ సెల్లర్ ఆర్గానిజమ్స్ అన్నిట్లోనూ అన్ని సెల్స్ కూడా ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవ్వవు కనుక ఇందులో డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది జరగదు. We have seen previously how in multicellular organisms various body parts have specialized in the functions they perform. సో ఈ విధంగా మనం 9th క్లాస్లో ఆల్రెడీ చూసాం. టిష్యూస్ చాప్టర్లో సెల్స్ అన్నీ కలిపి ఒక టిష్యూస్గా ఫామ్ అవుతాయి. ఈ టిష్యూస్ అన్నీ కూడా కొన్ని ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తాయి అని, వాటినే మనము స్పెషలైజ్డ్ ఫంక్షన్స్ అంటాం. సో వీఆర్ ఫెమిలియర్ విత్ ద ఐడియా ఆఫ్ ది స్పెషలైజ్డ్ టిష్యూస్ అండ్ విత్ ద ఆర్గనైజేషన్ ఇన్ ద బాడీ ఆఫ్ అన్ ఆర్గానిజం. సో ఏ విధంగా టిష్యూస్ ఉంటాయి, ఈ టిష్యూ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, ఏ టిష్యూ ఏం పని చేస్తుందని మనం 9th క్లాస్లో ఆల్రెడీ టిష్యూస్ చాప్టర్లో చదివాం. సో ఇట్ ఈస్ దేర్ ఫోర్ నాట్ సర్ప్రైజింగ్ దట్ ద అప్టేక్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ విల్ ఆల్సో టు బి ద ఫంక్షన్ ఆఫ్ స్పెషలైజ్డ్ టిష్యూస్. సో ఈ విధంగా మనం ఎలాంటి ఆశ్చర్యానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫుడ్ మెటీరియల్స్ లేదా ఆక్సిజన్ ఇలాంటి మెటీరియల్స్ అన్నీ కూడా బాడీలో సప్లై అవ్వడానికి కొన్ని స్పెషలైజ్డ్ టిష్యూస్ అనేవి ఉన్నాయి. హౌఎవర్ దిస్ ప్రాసెస్ a problem since the food and oxygen are now taken up at the one place in the body of the organism while all parts of the body need them. సో ఈ విధంగా ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తీసుకుంటాం, ఫుడ్ మౌత్ ద్వారా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ తీసుకుంటాం, ఎయిర్ నోస్ ద్వారా తీసుకుంటాం. సో ఇలా ఒకే స్పాట్లో మనం ఫుడ్ కానీ ఎయిర్ కానీ తీసుకోవడం జరుగుతుంది. సో ఒక చోట తీసుకున్నటువంటి ఫుడ్ ఎయిర్ అనేటటువంటిది బాడీ మొత్తం అన్ని సెల్స్కి సప్లై అవ్వాలంటే ఎలా? సో హౌ దిస్ ప్రాసెస్ takes place? This situation creates a need for transportation system for carrying food and oxygen from one place to another place in the body. సో ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఫుడ్ కానీ ఆక్సిజన్ కానీ ఒక ప్లేస్లో తీసుకొని బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వాలంటే ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేటటువంటిది అవసరం అవుతుంది. సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్గా చెప్పడం జరుగుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్. నెక్స్ట్, when chemical reactions use the carbon sources and the oxygen for energy generation, they create byproducts that are not only useless for the cells of the body but could even be harmful. సో ఈ ఎనర్జీ జనరేషన్ ప్రాసెస్లో కార్బన్ సోర్సెస్ ప్లస్ ఆక్సిజన్ ఈ రెండింటి మధ్య కెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు కొన్ని వేస్ట్ మెటీరియల్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇవి వేస్ట్ మెటీరియల్సే కాకుండా ఇవి మనకు హార్మ్ఫుల్ కూడా, అంటే ఇవి విష పదార్థాలుగా కూడా మారేటటువంటి అవకాశం ఉంటుంది. దీస్ వేస్ట్ బై ప్రోడక్ట్స్ ఆర్ దేర్ ఫోర్ నీడ్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ అండ్ డిస్కార్డెడ్ అవుట్ సైడ్ బై ఎ ప్రాసెస్ కాల్డ్ ఎక్స్క్రీషన్. సో ఈ విధంగా హార్మ్ఫుల్ ఆర్ వేస్ట్ ప్రోడక్ట్స్ బాడీలో ప్రొడ్యూస్ అయినట్టయితే వాటిని ఇమీడియట్గా బయటకు పంపేటటువంటి ప్రాసెస్ని మనము ఎక్స్క్రీషన్ అంటే. ఎక్స్క్రీషన్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బాడీ. సో ఏదైనా వేస్ట్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ అయినట్టయితే దాని బాడీ నుంచి రిమూవ్ చేయడానికి అవసరమైనటువంటి లైఫ్ ప్రాసెస్ ఏంటంటే ఎక్స్క్రీషన్, విసర్జన. సో ఈ విధంగా మనకు ఎక్స్క్రీషన్ కూడా ఒక ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్గా చెప్పడం జరుగుతుంది. అగైన్, ఇఫ్ ద బేసిక్ రూల్స్ ఫర్ బాడీ డిజైన్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ ఫాలోడ్, a specialized tissues for excretion will be developed, which means that the transportation system will need to be transport waste away from the cells to these excretory tissues. సో ఈ విధంగా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ డిజైన్ అయినప్పుడే కొన్ని స్పెషలైజ్డ్ టిష్యూస్ అనేవి ఉండి ఈ స్పెషలైజ్డ్ టిష్యూస్ ద్వారా వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా బయటికి పంపడం జరుగుతుంది. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ యొక్క అవసరము ఇక్కడ కూడా ఉంటుంది. అంటే వేస్ట్ మెటీరియల్స్ని రిమూవ్ చేయడానికి కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది అవసరం అవుతుంది. సో మనకి ఏ ఉన్నాయి ఇప్పుడు లైఫ్ ప్రాసెస్? న్యూట్రిషన్, అక్వైరింగ్ ఆఫ్ ఫుడ్, రెస్పిరేషన్, అక్వైరింగ్ ఆఫ్ ఆక్సిజన్, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, మెటీరియల్స్ టు బి ట్రాన్స్పోర్టెడ్ విత్ ఇన్ ద బాడీ, నెక్స్ట్ ఎక్స్క్రీషన్, రిమూవల్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్. సో ఈ విధంగా మనకు లివింగ్ ఆర్గానిజమ్స్లో ఈ 4 టైప్స్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. దీంతో పాటు రీప్రొడక్షన్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ బేసిక్ లైఫ్ ప్రాసెస్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ చాప్టర్. సో రీప్రొడక్షన్ కూడా మనకు ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్గా చెప్తాము, కానీ మనకి ఇక్కడ ఈ చాప్టర్లో అది ఇవ్వలేదు. అది
వేరే చాప్టర్లో మనం చదవడం జరుగుతుంది. ఓకే, ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.